సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ నోట కొత్త మంత్రం 11 రోజుల దీక్ష తర్వాత తిరుపతిలో వారాహి డిక్లరేషన్ తో ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు జనసేన అధినేత. సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. హిందూ సంప్రదాయాలకు జరుగుతున్న అవమానాలపై ఆవేదన చెందడమే కాదు, ఇకపై సాగదు అంటూ చెల్లదు అంటూ ఆగ్రహాన్ని చూపించారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఏంటి, దానిపై వస్తున్న రియాక్షన్లేంటి? సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు, నైవేద్యాలు ప్రసాదాల స్వచ్ఛత, మత విశ్వాసాలకు ప్రత్యేక రక్షణ, కించపరిస్తే సహాయ నిరాకరణ. తిరుపతిలో వారాహి డిక్లరేషన్. దాచడానికేం లేదు, ఖుల్లం ఖుల్లా తన ఆశయమేంటో కుండ బద్దలు కొట్టేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఓ పార్టీ అధినేతగానో, ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగానో తాను టెంపుల్ సిటీకి రాలేదంటూనే చెప్పాలనుకున్నది క్లియర్ గా చెప్పేశారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. 11 రోజుల దీక్షను శ్రీవారి సన్నిధిలో విరమించిన మర్నాడు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పెట్టిన వారాహి సభ ఆద్యంతం హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మం చుట్టే తిరిగింది. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయమని ప్రకటించారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మానికి ఎదురవుతోన్న సవాళ్లపై ఆవేదన చెందారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తన డిమాండ్లను డిక్లరేషన్ రూపంలో ప్రజల ముందు పెట్టారు. ఈ రోజున ఒక పిలుపిస్తున్నాను. భారతదేశ సమాజం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒకే గొంతై, ఒకే గళమై వినిపించాలి. సూడో సెక్యులరిస్టులు సనాతన ధర్మాన్ని దూషించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. ఉదయనిధి స్టాలిన్ తో పాటు రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు. తిరుపతి వారాహి సభలో సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని చెప్పుకొచ్చారు. ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, గెలుస్తుందో, ఓడుతుందో, కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో కూడా సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో, ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలై మండుతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రస్తా. పనిలో పనిగా తిరుమల లడ్డూ కల్తీ అంశంపై, శ్రీవాణి టిక్కెట్ల వ్యవహారంపైన విమర్శలు ఎక్కుపెట్టారు పవన్ కళ్యాణ్. నెయ్యి కల్తీపై అప్పటి ఈవో ధర్మారెడ్డి సమాధానం చెప్పకుండా ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఏడుకొండల స్వామికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామన్నారు పవన్ కళ్యాణ్. ఈ రోజు చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడలా. మేము చచ్చిపోతాం, అరచేతిలో మేము హారు తెలిగించుకుంటామంటే హారు తెలిగించుకుంటే ఈ డ్రామాలు చేయగలమా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉంటుంది మీకు భవిష్యత్తులో. ఆయన చెప్తారు నిజ రూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు, ఎక్కడ మాయమైపోయారు, ఎక్కడ గాయపోయారు. The man missing in action. హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మానికి హాని తలపెట్టాలనుకునేవారు ఇక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏదైనా వదులుకుంటారని పవన్ అంటే, రాజకీయ ప్రత్యర్థులు తిరుపతి డిక్లరేషన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. పవన్ స్వాములు అంటూ జనసేన అధినేతకు కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పవన్ సనాతన ధర్మం కథ వెనక పెద్ద ఎజెండా ఉందన్నారు భూమన. అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు కల్తీ అయితే ఓ పవన్ కళ్యాణ్ అనబడే పవన స్వామి సనాతన ధర్మ పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేయి అధికారం కోసమని సనాతన ధర్మం ముసుగు వేసుకొని ఆ ముసుగులో ఇతరుల మీద, ఇతర మతాల మీద దాడి చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి నీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది ఈ రోజున తేట తెల్లమయ్యింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పై స్పందించారు. పవన్ కళ్యాణ్ కి సనాతన ధర్మం అంటే తెలుసా అని ప్రశ్నించారు. శ్రీవారి విశిష్టతను దెబ్బతీయడంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి అయ్యారన్నారు వైఎస్ జగన్. తప్పు చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తా ఉంది. ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధమని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతారు. సనాతన ధర్మం గురించి పవన్ కి ఓనమాలు కూడా తెలియదని వైసీపీ నేతలంటోంటే, అటు తమిళనాడులో అధికారంలో డీఎంకే కూడా జనసేన అధినేత ఆరోపణలపై స్పందించింది. సనాతన ధర్మం వైరస్ లాంటిదని గతంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై వారాహి సభలో ఘాటుగా స్పందించారు పవన్ కళ్యాణ్. ఉదయనిధికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలను డీఎంకే అధికార ప్రతినిధి తప్పుపట్టడంతో తిరుపతి మీటింగ్ ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశమవుతోంది. రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడాలి. మతాల ప్రస్తావన తీసుకురావడం తప్పు కాదు. నా మతం మీ మతం అని చెప్పిన ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన తనది వేరే మతం మీది వేరే మతం అని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని వేరు చేసి చూడటం, వాళ్ళు తమను గౌరవించకపోతే మేము మీకు పుట్టగతులు ఉండవని వాళ్ళకి హెచ్చరిక చేయటం, ఈ రకంగా మతాల మధ్య కొంపటి విద్వేషాలు రగిల్చేటువంటి ఈ ఉపన్యాసం రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్రంలో శాంతి భద్రతలు సామరస్య వాతావరణం కూడా తీవ్ర భంగం కలుగుతుంది. సనాతన హిందూ బోర్డు ఒకటి ఉండాలని ఈ మధ్య బలమైన డిమాండ్ వస్తోంది. హిందూ సమాజం భద్రత, స్వేచ్ఛ కోసం ప్రత్యేకంగా సనాతన బోర్డు ఉండాలన్న వాదనకు ఉత్తరాదిలో బలం పెరుగుతోంది. శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలతో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్. దీక్ష ముగించాక వారాహి డిక్లరేషన్లో సనాతన ధర్మ పరిరక్షణే ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ సనాతన నినాదం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉండొచ్చని కొందరు నమ్ముతున్నారు.